Heavenly Father, thank you, Lord, for your protection all day along yesterday, that we can attend your worship today. Thank you for gifting another day in our life. Bless us with your spirit. Bless us with the heart of receiving your word. Every day we go out to the world, we may come across many difficult situations and the odds to cross them. Please be with us every step of the way and protect us from the sin. All the praise and glory to you, Father, in the name of Jesus Christ, our Lord. Amen. అస్సలు ఆదికాండం 10వ అధ్యాయం చదువుతూ ఉంటే కంప్లీట్ ఫ్యాక్ట్స్ ఎలా ఉంది అంటే హిస్టరీలో మనకు అందరూ పేర్లు వస్తూ ఉంటాయి కదా, ఇయర్స్, నేమ్స్, ప్లేస్ నేమ్స్, ఇవి తప్ప ఇంకేమీ రాదు. అలాగ ఒక మిస్టరీ లాగా ఇక్కడ ఆదికాండం 10వ అధ్యాయం కూడా కంప్లీట్ గా ఫ్యాక్ట్స్ మయమైపోయింది. ఎక్సెప్ట్ ఒక్కరి గురించి మాత్రమే ఇక్కడ ఒక పర్సన్ గురించి స్పెసిఫిక్ గా చెప్పడం జరిగింది. అతడు నిమ్రోదు కూషు నిమ్రోదును కనెను అని ఉంది. కానీ అంతకు ముందు మనం కూషు యొక్క కుమారులను మనం గమనిస్తే సెబా, హవీలా, సప్తా, రాయమ, సప్తక అనువారు అనేది ఉంది. తర్వాత రాయమ నుంచి నెక్స్ట్ ఫ్యామిలీ లైన్ అనేది కంటిన్యూ అయింది. ఇక్కడ ఈ ఫ్యామిలీ లైన్ లో మనం నిమ్రోదును డైరెక్ట్ గా చూడము, బట్ కూషు నిమ్రోదును కనెను అని మనం 8th verse లో చూడొచ్చు. మేబీ ఇది ఇంకో విధంగా కూడా మనం గమనించవచ్చు. మైనర్ ప్రాఫిట్స్ లో మనకు జకర్యా గ్రంథం ఉంటుంది. ఈ జకర్యా వాళ్ళ నాన్నగారి పేరు బెరాక్యా ఉంటుంది, వాళ్ళ గ్రాండ్ ఫాదర్ పేరు ఇద్దో అని ఉంటుంది. బట్ ఇదే జకర్యా గురించి మనము నూతన నిబంధనలో న్యూ టెస్టమెంట్ లో ఒక చోట రెఫరెన్స్ వచ్చినప్పుడు ఎలా వస్తుందంటే ఇద్దో కుమారుడైన జకర్యా అని ఉంటుంది. సో వాళ్ళ యాన్సెస్ట్రీ నుంచి అయినా తీసుకోవచ్చు, అంటే డైరెక్ట్ ఫాదర్ నుంచైనా వాళ్ళని కుమారుడిగా సంబోధిస్తారు, లేదు అంటే వాళ్ళ గ్రాండ్ ఫాదర్ కానీ వాళ్ళ యాన్సెస్ట్రీ నుంచి కూడా అలాగా సంబోధించడానికి వీలు ఉంటుంది. మరి ఇక్కడ క్లారిటీగా కూషు నిమ్రోదును కనెను అని ఉంది, కానీ ఈ కరెక్ట్ ఎగ్జాక్ట్ ఫ్యామిలీ లైన్ అనేది మనకు అర్థం కావట్లేదు. బట్ నిమ్రోదును స్పెసిఫిక్ గా చాలా ఇంపార్టెంట్ గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకు అంటే నిమ్రోదు భూమి మీద పరాక్రమశాలి అయి ఉండుటకు ఆరంభించెను అని ఉంది. అంతేకాకుండా ఒక లోకోక్తే ఉన్నిందంట ఆయన పేరు మీద, ఏమి అంటే యెహోవా ఎదుట పరాక్రమము గల వేటగాడైన నిమ్రోదు వలె అని. అంటే ఎవరినైనా పోల్చాలి అంటే వాళ్ళ గొప్పతనాన్ని, వాళ్ళ హంటింగ్ లో వాళ్ళ స్కిల్ ని పొగడాలి అంటే యెహోవా ఎదుట పరాక్రమం గల వేటగాడైన నిమ్రోదు వలె అనేవాళ్ళంట. అంతటి లోకోక్తే తెచ్చుకోగలిగినాడు అంటే దానంతా అతను ఒక గొప్ప వేటగాడై ఉండాలి. అంతేకాకుండా అతను రాజ్యములు అంటే కొన్ని పట్టణాలను ఆక్రమిస్తూ ఒక రాజ్యమును ఏర్పాటు చేసే విధంగా తన ప్రయాణం అనేది సాగినట్లుగా మనము తర్వాతి వచనంలో గమనించవచ్చు. షీనారు దేశంలోని బాబెలు, ఎరెకు, అక్కదు, కల్నే అనే పట్టణములు అతని రాజ్యమునకు మొదలంట. అంటే స్టార్ట్ అయింది ఈ 4 cities తో స్టార్ట్ అయింది. ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్లి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకు కాలహును మధ్యనున్న రెస్సెను కట్టించను. ఈ రెస్సెను అనేది ఒక మహాపట్టణం అంట అప్పట్లోనే. సో ఇది దీనికి మొత్తం చాప్టర్ లో ఉన్న ఒకే ఒక్క ఇన్ఫర్మేషన్, డిఫరెంట్ గా ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే కేవలం అది నిమ్రోదు గురించి, అది కూడా అతని గొప్పదనాన్ని వర్ణించే విధంగా, వివరించే విధంగా ఈ పాయింట్ ఉంది. అది తప్ప మిగిలినదంతా కూడా కేవలం ఫ్యాక్ట్ ఇన్ఫర్మేషన్. వాళ్ళ నోవహు యొక్క 3 కుమారులు, వాళ్ళ ఫ్యామిలీ లైన్ గురించి ఈ 10వ అధ్యాయంలో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Heavenly Father, please guide us through life. Please bless us to be like a warrior, a hunter for you, my Lord. Like how Nimrod conquered cities, bless us to conquer our own hearts first and steer our hearts towards you, my Lord. And please bless us in the run towards Christ. In the name of Jesus Christ, Amen.